ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీ లాండరింగ్కు పాల్పడిన నిందితులకు చెందిన 23.54 కోట్ల స్థిర చరాస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండి వికాస్ వినాయక్ ఖన్వెల్కర్, భారత్లో సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి సుమన్ బోస్, ముకుల్ చంద్ అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో తేలింది. అందుకే వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తులను జప్తు చేశాం. గతంలోనే డిజైన్ టెక్ చెందిన 31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేష్లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతుంది. సింపుల్గా ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోటు సారాంశం ఇది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబుకు క్లీన్ చిట్ అని అర్థం వచ్చేలా ఏమైనా ఉందా? చంద్రబాబు కడిగిన ముత్యమని ఈడీ ఎక్కడైనా చెప్పిందా? పోనీ ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని ఈడీ ఎక్కడైనా క్లారిటీ ఇచ్చిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు బాబుకు క్లీన్ చిట్ అంటూ ఈ ప్రచారాలేంటి? అసలు క్లీన్ చిట్ ఈడీ ఇస్తుందా, కోర్టులు ఇస్తాయా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అంటే అర్థం తెలియదా? స్కిల్ స్కామ్ కేసులో అక్కడ ఈడీ దూకుడు పెంచేసరికి ఇక్కడ కరకట్ట గుండెల్లో లబ్డబ్ గట్టిగా మొదలైంది. కేంద్రంలో అధికార కూటమిలో ఉన్నది మనమే కదా, ఈజీగా స్కిల్ స్కామ్ నుంచి బయటపడొచ్చని బాబు చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఈడీ దూకుడు బాబు గారు తెచ్చిన బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా ఉంది. ఇదే మా బాబు గారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతో చంద్రబాబును గత ఏడాది సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన విషయం మీకు గుర్తుందిగా. అప్పట్లో సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో దోమలు కుడుతున్నాయి, వేడి నీళ్లు లేవు, బరువు తగ్గాను, తాగడానికి మినరల్ వాటర్ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, కార్డియో మయోపతి ఉంది, కళ్ళు కనిపించడం లేదు, అర్జెంటుగా కాటరాక్ట్ చేసుకోవాలి, ఇలా అనేక కారణాలు చెప్పి ఎలాగోలా తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటపడ్డారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. చంద్రబాబు తనకంటే పెద్ద నటుడని చెప్పారుగా, అది అప్పుడప్పుడు ఆస్కార్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బెంబేలెత్తిస్తోంది. ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అన్న ఆందోళన బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎల్లో మీడియా దీనికి బ్రేకింగ్లతో మరింత బూస్టప్ ఇచ్చింది. ఆఖరికి నేషనల్ మీడియాను కూడా ఈ ఎల్లో రొచ్చులోకి దింపారు. స్కిల్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడుగా వెళుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, స్కిల్ స్కామ్లో ఈడీ నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబేనా? క్వశ్చన్ నెంబర్ 2, అవినీతి కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చేది ఈడీనా, న్యాయస్థానాలా? క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ మీడియాను సైతం బాబు మేనేజ్ చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, ఫేక్ వార్తల ప్రచారంలో బాబు తన స్కిల్ చూపిస్తున్నారా? స్కిల్ స్కామ్లో ఉచ్చు బిగుస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి స్కిల్ అంటే 371 కోట్ల ప్రజాధనాన్ని దోచేయడం మాత్రమే కాదు. అక్కడ ఈడీ ఆస్తులు అటాచ్ చేయగానే ఇక్కడ తనకు క్లీన్ చిట్ వచ్చినట్టుగా ప్రచారం చేసుకోవడం కూడా స్కిల్లే. స్కిల్ అంటే సిమెన్స్ కంపెనీకి తెలియకుండా వారితోనే ఒప్పందం చేసుకున్నట్టుగా మనల్ని నమ్మించడం కూడా స్కిల్లే. 90% నిధులు సిమెన్స్ భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% భరిస్తే చాలని ఒప్పందం చేసుకున్నట్టుగా నమ్మించడం మాత్రమే కాదు, సిమెన్స్ రూపాయి ఇవ్వకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా 330 కోట్లతో పాటు జీఎస్టీ కూడా లెక్క కట్టి 371 కోట్లు రిలీజ్ చేయడం స్కిల్ను మించిన స్కిల్లు. స్కిల్ అంటే 371 కోట్లు రిలీజ్ కోసం అడ్డదారులు తొక్కడం మాత్రమే కాదు, ఆ డబ్బును షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లతో ఎలా దారి మళ్లించాలో ప్లాన్ చేయడం స్కిల్లును మించిన స్కిల్లు. ఇదంతా ఎందుకులేండి సార్, సింపుల్గా బాబు గారి స్కిల్ గురించి చెబుతా వినండి. 371 కోట్లలో 241 కోట్లు డైరెక్ట్గా తన ఖాతాలోకి వచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి స్కిల్లు మామూలు స్కిల్ కాదు. 2017-18లోనే స్కిల్ స్కామ్ గురించి జీఎస్టీ అధికారులకు తీగ దొరికి ఈడీ రంగంలోకి దిగగానే ఇక్కడ ఫైల్స్ అన్ని బాబు గారు ధ్వంసం చేయించారే, అది స్కిల్ అంటే. ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలు పాలయ్యి ఆఖరికి రకరకాల జబ్బుల పేరుతో బెయిలు పొంది బయటకొచ్చారే, అది స్కిల్ అంటే. స్కిల్ మించిన స్కిల్ ఇంకోటి చెప్పనా? మొన్నటికి మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే తనపై కేసులను చూస్తున్న సిట్ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఇది
అసలు సిసలు స్కిల్ అంటే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బాబుగారి స్కిల్ మరోసారి బయటపడింది కాబట్టి. నాటి సిమెన్స్ ఎండి ఆస్తులను ఈడీ అటాచ్ చేయగానే, ప్రెస్ నోట్ రిలీజ్ చేయగానే వెంటనే అటు నేషనల్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను ఈ కేసులో తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తప్పుడు వార్తలు రాయించి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారే, ఇది స్కిల్స్లోకి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న స్కిల్. ఇక అసలు విషయం ఏంటంటే గతంలో సిఐడి సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకుని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును A1గా సిఐడి పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. అంటే చంద్రబాబు A1గా ఉన్న ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరం. ఇక అవినీతి కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తికి దర్యాప్తు సంస్థ ఎలా క్లీన్ చిట్ ఇస్తుంది? ఆ అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందా? క్లీన్ చిట్ ఇవ్వాల్సింది కోర్టు కదా అన్న కనీస పరిజ్ఞానం లేకుండా వార్తలు ప్రచారం చేయటం ఏదైతే ఉందో దాన్ని మించిన స్కిల్ మరొకటి ఉండదు. ఒక్కటి మాత్రం నిజం, స్కిల్ చూపి తప్పించుకోవాలని, స్కిల్ చూపి కేంద్రం మండతో బయటపడాలని, స్కిల్ చూపి క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేసుకోవాలని చూస్తే ఈడీ దగ్గర అంతకు మించిన స్కిల్ ఉంది. అది అక్కడ తీగలాగితే ఇక్కడ కరకట్టలో డొంక కదలడమే ఆలస్యం. ఇది మాత్రం గన్ షాట్.